అందరికీ నమస్తే. టీచింగ్ మెథడాలజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్లో భాగంగా ఈరోజు విజ్ఞాన శాస్త్రంలో మూల్యాంకనానికి సంబంధించినటువంటి అంశాల గురించి మనం పరిశీలిద్దాం. మూల్యాంకనానికి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలను, దీంట్లో ప్రశ్నలు ఏ భాగం నుంచి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి భావనల గురించి మనం ఈరోజు చర్చిద్దాం. గతంలో వచ్చినటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు రాబోయేటటువంటి పరీక్షల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటటువంటి అంశాలు ఇక్కడ మనం బేరేజ్ వేసుకుందాం. అసలు వాస్తవానికి మూల్యాంకనం అనగానేమిటి, మూల్యాంకనాన్ని ఎందుకు చేయాలి, మూల్యాంకనం యొక్క పర్యవసానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ మూల్యాంకనానికి సంబంధించినటువంటి అంశాలను చూస్తాం. అదేవిధంగా మూల్యాంకనం యొక్క రకాలు ఏమిటి, ఈ మూల్యాంకనం అనేది ఉపాధ్యాయుడికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేటటువంటి ఓరియంటేషన్స్, అదేవిధంగా విద్యార్థులకు కూడా మూల్యాంకనం ద్వారా ఏ రకాలైనటువంటి లాభాలు ఉన్నాయనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ ఈ మూల్యాంకనానికి సంబంధించినటువంటి భావనలు మనం ఇక్కడ చూడవచ్చు. అయితే ప్రధానంగా మనకు మెథడాలజీ చదివేటటువంటి క్రమంలో నికష కానివ్వండి, పరీక్ష, మాపనము, మూల్యాంకనం అనేటటువంటి అంశాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి ప్రధానంగా. అయితే కొంత వేరియేషన్ ఉన్నప్పటికీ దీంట్లో అన్ని రకాలైనటువంటి అంశాలను మనం ప్రధానంగా ఒకే ఉద్దేశం దృష్ట్యా మనం వాడుతూ ఉంటాం. కేవలం విద్యార్థి యొక్క ప్రతిభను, తను నేర్చుకున్నటువంటి అంశాలు ఆశించిన మేరకు ఉన్నాయా లేదా అనేటటువంటి అంచనాకు రావడానికి మాత్రమే మనం ఇక్కడ ఈ నికష కానివ్వండి, పరీక్ష, మాపనము, మూల్యాంకనం అనేటటువంటి భావనలు మనం వాడతాం. ప్రధానంగా వీటన్నిటి యొక్క పరమ ఉద్దేశము మనకి ఇక్కడ విద్యార్థిని అంచనా వేయడం అనేటటువంటి అంశాలు మనం భాగంగా చూస్తాం. మూల్యాంకనానికి సంబంధించినటువంటి అంశాలు కనుక మనం ఒకసారి డెఫినేషన్స్ లేదా నిర్వచనాలు చూసినట్లయితే, పరీక్షించబడిన జీవితం జీవించడానికి యోగ్యం కాదు అని సోక్రటీస్ మనకి ఇక్కడ చెప్పినట్లుగా చెప్పవచ్చు. వాస్తవానికి మూల్యాంకనానికి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి ప్రశ్నలు ఇక్కడ సోక్రటీస్ యొక్క జీవితం ఆధారంగా మనం చూస్తాం. నిత్యం తన ప్రశ్నల ద్వారా తను ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించినటువంటి ఒక అసాధారణమైనటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ సోక్రటీస్ కనిపిస్తాడు. తన యొక్క మాటల ప్రకారం పరీక్షింపబడిన జీవితం ఇక్కడ జీవించడానికి యోగ్యం కాదు అని చెప్పేసి అంటాడు. అంటే పరీక్షించినట్లయితే జీవితంలో ఉండేటటువంటి లోటుపాట్లు కానివ్వండి, కష్ట నష్టాలు కానివ్వండి, సుఖదుఖాలు కానివ్వండి, ఇవన్నీ మనకు తెలుస్తాయి. కాబట్టి వాటిని ఆధారంగా మన యొక్క జీవితాన్ని ఒక సరి అయినటువంటి విధానంలోకి మలుచుకునేటటువంటి క్రమంలో మనకి ఇక్కడ పరీక్షలు ఉపయోగపడతాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ సోక్రటీస్ ఇచ్చినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా విద్యార్థిలో పరిపూర్ణమైనటువంటి మనోవికాసాన్ని కల్పించే లక్ష్య సాధనకు సంబంధించి అవసరమైనటువంటి అంచనాలను, సాక్ష్యాలను సేకరించే ఒక ప్రక్రియగా మనం ఇక్కడ మూల్యాంకనాన్ని చూస్తాం. పరిపూర్ణ మనోవికాసాన్ని ఏర్పరిచేటటువంటి క్రమంలో భాగంగా ఉపాధ్యాయుడు నిరంతరం విద్యార్థికి అభ్యసనకు సంబంధించినటువంటి అభ్యసన అనుభవాలకు సంబంధించినటువంటి కృత్యాలను అందజేస్తూ ఉంటాడు. ఈ కృత్యాల యొక్క పర్యవసానము విద్యార్థుల మీద ఏ విధంగా ఉండబోతోంది, విద్యార్థుల యొక్క అవగాహన మరియు ఆ జ్ఞాన నిర్మాణం అనేది ఆశించిన మేరకు జరిగిందా లేదా తెలుసుకునేటటువంటి క్రమంలో మనకు మూల్యాంకనం అనేది అత్యంత సమర్థవంతమైనటువంటి సాధనంగా మనం ఇక్కడ చూడవచ్చు. అందుకే మూల్యాంకనంలో పరిపూర్ణ మనోవికాసాన్ని కలిగించాలనేటటువంటి ఈ లక్ష్యాన్ని సాధించడానికి కాను అవసరమైనటువంటి సాక్ష్యాలను సేకరించేటటువంటి ఒక ప్రక్రియగా మనం ఇక్కడ మూల్యాంకనానికి సంబంధించి చూస్తాం. పిల్లల అభ్యసన వేగాన్ని, వారికి అందించబడినటువంటి ప్రక్రియ నైపుణ్యాలను ఏ మేరకు సాధించారో తెలుసుకునేటటువంటి అంశాన్ని, ఉపాధ్యాయుడు కల్పించినటువంటి బోధనాభ్యసన ప్రక్రియలు ఈ సామర్థ్యాల సాధనకు అనుకున్నటువంటి మేరకు ఫలితాలను అందించాయా లేదనేటటువంటి అంశాలను తెలుసుకోవడానికి, అదేవిధంగా పిల్లలను అనేక రకాలుగా పరిశీలించేటటువంటి క్రమంలో కూడా ఇక్కడ మనకు మూల్యాంకనానికి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ మనకు ఉపయోగపడతాయి. విద్యార్థులు వారి యొక్క మానసిక సామర్థ్యాలను అంచనా వేసేటటువంటి క్రమంలో, వైయక్తిక భేదాలను అంచనా వేసేటటువంటి క్రమంలో కూడా మనకి ఇక్కడ ఈ మూల్యాంకనానికి సంబంధించినటువంటి అంశాలు చక్కగా ఉపకరిస్తాయి. మూల్యాంకనం అనగానే మనకు ఒక ప్రత్యామ్నాయమైనటువంటి పదాలుగా, సమానార్థాన్ని ఇచ్చేటటువంటి పదాలుగా మనకు నికష, పరీక్ష, మాపనం అనేటటువంటి పదాలు మనకి ఇక్కడ ఇమ్మటే గుర్తుకొస్తాయి. అయితే ప్రతి ఒక్క పదానికి కూడా ఒక ఖచ్చితమైనటువంటి భావన మనకి ఇక్కడ ఉన్నట్లుగా మనం చూడవచ్చు. కాకపోతే నికష, పరీక్ష, మాపనాలు అనేవి అన్నీ కూడా మూల్యాంకనంలోని అంతర్భాగాలైనటువంటి పదాలుగా మనం ఇక్కడ చూస్తాం. క్రింది వానిలో మూల్యాంకనంలో అంతర్భాగం అయినదేది లేదా కానిదేది అనేటటువంటి ఓరియంటేషన్ మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకునేటటువంటి అంశాలు మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే నికష, పరీక్ష మరియు మాపనలు ఇవి మూడు కూడా మూల్యాంకనంలోని అంతర్భాగాలే. వీటన్నిటి యొక్క పరమార్థము కూడా
విద్యార్థిని ఆమూలాగ్రము నిరంతరం పరిశీలించేటటువంటి క్రమంలో భాగంగా తన యొక్క పరిస్థితులను లేదా అభివృద్ధిని అంచనా వేసేటటువంటి క్రమంలో భాగంగా అవసరమైనటువంటి సాక్ష్యాధారాలను సేకరించేటటువంటి ఒక ప్రక్రియగా మనం ఇక్కడ మూల్యాంకనాన్ని చేస్తాం. దురదృష్టవశాత్తు ప్రస్తుతం మనం చేసేటటువంటి మూల్యాంకనం మొత్తం విద్యార్థి యొక్క మానసిక సామర్థ్యాలను, శక్తి సామర్థ్యాలను అంచనా వేసేటటువంటి ఒక ప్రక్రియగా కాక కేవలం తనకు మార్కులను లేదా గ్రేడులను అవార్డు చేసేటటువంటి ఒక ప్రక్రియగా మాత్రమే ఇక్కడ పరిగణించబడుతుంది. మూల్యాంకనాన్ని మనం దాని యొక్క అసలు ఉద్దేశాన్ని పక్కకు పెట్టి విద్యార్థికి కేవలం మార్కులను అందించేటటువంటి ఒక ప్రక్రియగా మాత్రమే మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకే మనకి ఇక్కడ విద్యా వ్యవస్థలో విద్యార్థుల మధ్య ఒక అనారోగ్యకరమైనటువంటి పోటీని ఇక్కడ మనం గమనించవచ్చు. ప్రధానంగా మూల్యాంకనం ద్వారా విద్యార్థుల్లోని లోటుపాట్లను గమనించి ఆ లోటుపాట్లను తీర్చిదిద్దుకునేటటువంటి, లోటుపాట్లను పూడ్చుకునేటటువంటి క్రమంలో విద్యార్థికి సరైనటువంటి మార్గనిర్దేశనం చేసి అవసరమైతే లోప నివారణ బోధన గావించి విద్యార్థిని సరైనటువంటి ట్రాక్లో నడిపించాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయునికి ఉండగా దీన్ని మనం వదిలేసి కేవలం వారికి మార్కులు అవార్డు చేసి ఆ మార్కుల ఆధారంగా విద్యార్థిని ప్రతిభావంతుడు, ప్రతిభ లేనివాడు అనేటటువంటి ఒక గ్రేడింగ్కి వాడిని గురి చేసి వారికి ఒక మానసిక అశాంతిని కలిగించేటటువంటి ఒక ప్రక్రియగా మనకి ఇక్కడ మూల్యాంకనం అనేది ఇక్కడ మనం చూడవచ్చు. ఈ క్రమంలోనే పరీక్షలంటే అత్యధికమైనటువంటి ఒత్తిడి విద్యార్థులకు, అంతకుమించినటువంటి ఒత్తిడి విద్యార్థుల తల్లిదండ్రులకు కనిపించడం అనేటటువంటి ప్రక్రియని ఇక్కడ మనం చూస్తాం. నిరంతరం ఒక విద్యార్థి మరొక విద్యార్థితోటి కేవలం ఈ మార్కుల ఆధారంగా కంపేర్ చేసుకునేటటువంటి ఒక కుత్సిత ధోరణి కూడా ఈ మధ్య మనకు పెరిగిపోతూ ఉంది. అనగా విద్యార్థి యొక్క వాస్తవ సామర్థ్యంలో ఏ మాత్రం లోపం వచ్చినా కూడా భరించినటువంటి పరిస్థితులలోకి తల్లిదండ్రులు నెట్టివేయబడుతున్నారు. సో మూల్యాంకనం యొక్క పరమ ఉద్దేశాన్ని మనం వారికి తెలియజేసినట్లయితే దీనికి సంబంధించినటువంటి ఈ మానసిక అశాంతి అలజడులను మనం ఇక్కడ తీసిపారేయవచ్చు. దురదృష్టవశాత్తు మనకు అలాంటి అంశాలు జరగట్లేవు కాబట్టి నిరంతరం దీనికి సంబంధించి మూల్యాంకనం అనేది ఒక పెనుభూతంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అదేవిధంగా ఉపాధ్యాయులకు కూడా కనిపించేటటువంటి ఒక అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. స్థూలంగా నికష, పరీక్ష, మాపనులు అనేవి మూల్యాంకనం యొక్క అంతర్భాగాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. వీటి యొక్క పర్పస్ మొత్తం ఒకటే, భావనలు మొత్తం వేరేటటువంటి అంశాలు ఇక్కడ మనం గమనించవచ్చు. నికష లేదా పరీక్షకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే విద్యార్థి వివిధ రకాలైనటువంటి అభ్యసన అనుభవాల ద్వారా లేదా కృత్యాల ద్వారా తాను సముపార్జించుకున్నటువంటి జ్ఞానము, దాని యొక్క ఉపయోగం ఎంతవరకు విద్యార్థికి ఉన్నదో తెలుసుకోవడానికి దోహదపడేదాన్ని మనం ఇక్కడ పరీక్ష అంటాం. ఇక్కడ ప్రశ్నపత్రాన్ని, ఒకే ప్రశ్నపత్రాన్ని ఇక్కడ మనం నికష అనేటటువంటి అర్థంగా మనం ఇక్కడ వాడతాం. ఉదాహరణకు భౌతిక శాస్త్రానికి సంబంధించిన నికష, రసాయన శాస్త్రానికి సంబంధించినటువంటి నికష, గణిత శాస్త్ర నికష, ఈ విధంగా ఒక సబ్జెక్టుకు సంబంధించినటువంటి ప్రశ్నల యొక్క సమూహాన్ని లేదా ప్రశ్న పత్రాన్ని మనం ఇక్కడ నికషగా చెప్పుకుంటాం. ఈ రకంగా కొన్ని పరీక్ష లేదా కొన్ని ప్రశ్నపత్రాలకు సంబంధించినటువంటి సముదాయాన్ని, సముచ్చయాన్ని మనం ఇక్కడ పరీక్ష అనేటటువంటి అర్థంగా ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ నికష అనేది ఒక సబ్జెక్టుకు చెందినట్లయితే దాన్ని నికష అంటాము. ఇలా ఒక వేర్వేరు సబ్జెక్టులకు సంబంధించినటువంటి నికషల యొక్క సముచ్చయాన్ని మనం ఇక్కడ పరీక్షగా చెప్పుకోవచ్చు. అర్థాలు వేరే కానీ పరమార్థం మాత్రం ఒకటే అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. భావన, దీంట్లో ఉండేటటువంటి పరమ అర్థము ఇక్కడ మనం ఖచ్చితంగా చూస్తాం. ఏదైనా ఒక సబ్జెక్టుకు సంబంధించినటువంటి సబ్జెక్టుకు సంబంధించినటువంటి పరిజ్ఞానం విద్యార్థికి ఏ మాత్రం ఉందో అనేటటువంటి అంశాలలో మనం జరిపేదాన్ని నికషగా చెప్పుకుంటాం. ఓవరాల్గా ఒక తరగతికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పరీక్షించేటటువంటి క్రమంలో లేదా పరీక్షించేటటువంటి క్రమంలో జరిపేదాన్ని మనం ఇక్కడ పరీక్షగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. అయితే వాడుక భాషలోకి వచ్చేసరికి ఏంటంటే అన్నిటినీ మనం పరీక్షలుగానే మనం చూస్తున్నాం కాబట్టి, దైనందిన జీవితంలో దేన్నైనా సరే పరీక్షగానే పిలుస్తున్నాం కాబట్టి, సో దీని యొక్క స్వల్పమైనటువంటి వేరియేషన్ మనకు ఎక్కువగా అందనటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. కాబట్టి ఒక విషయంలో విద్యార్థి సాధించినటువంటి ప్రగతిని పరిమాణాత్మకంగా అంచనా వేయడానికి ఉపయోగపడేటటువంటి ఒక సాధనంగా మనం ఇక్కడ పరీక్షను చూస్తాం. సాధారణంగా పరీక్షలు అనేవి జ్ఞానాత్మక రూపంలో, అంటే విద్యార్థి యొక్క జ్ఞాపక శక్తిని పరీక్షించేటటువంటి క్రమంలో భాగంగా విద్యార్థుల యొక్క ప్రగతిని పరీక్షించేటటువంటి ఒక అంశంగా చూస్తాం. నేర్చుకున్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని తరగతి గదిలో లేదా పరీక్షా గదిలో విద్యార్థి జ్ఞప్తికి తెచ్చుకొని దానికి సంబంధించినటువంటి సమాధానాలను గుర్తించడము లేదా రాయడం ద్వారా తన యొక్క సామర్థ్యాలను అక్కడ ప్రశ్న పేపర్ మీద విద్యార్థి పెట్టేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో పరీక్షలు వేటిని పరీక్షిస్తాయి అనేటటువంటి అంశంలో కనుక మనకు ప్రశ్న వచ్చినట్లయితే
విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని పరిణామాత్మకంగా అంచనా వేయడానికి లేదా విద్యార్థి యొక్క జ్ఞానాత్మక రూపాన్ని పరీక్షించేటటువంటి ఒక క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అయితే పరీక్షా పత్రాలను కేవలం నిపుణులైనటువంటి ఉపాధ్యాయులు మాత్రమే నిర్వహిస్తారు. వీటికి గుర్తించినటువంటి సమాధానాల ఆధారంగా ఉపాధ్యాయులు వారి యొక్క ప్రశ్నపత్రాన్ని దిద్దిన తర్వాత కరెక్షన్స్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి మార్క్స్ని ఇచ్చేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. పరీక్షల యొక్క రకాన్ని బట్టి లేదా పరీక్షలో ఉండేటటువంటి ప్రశ్నలను బట్టి మనం ఇక్కడ ఒక్కొక్క ప్రశ్నకు అందించేటటువంటి మార్కుల్లో మనం ఇక్కడ డిజైన్ చేసేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. పరీక్షలు పరిమిత సమయంలో నియమిత ప్రదేశాల్లో మాత్రమే నిర్వహించేటటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇవి విద్యార్థులను విద్యా బోధనను మాత్రమే పరీక్షించేటటువంటి అంశాలుగా మనం ఇక్కడ చూస్తాం. పరీక్షలు కేవలం పరిమిత సమయంలో నియమిత ప్రదేశాల్లో నిర్వహించేటటువంటి వాటినిగా పరీక్షలను చూస్తాం. పరీక్షల ద్వారా విద్యార్థులను మరియు విద్యా బోధనను మాత్రమే పరీక్షించేటటువంటి ఒక అంశంగా మనం ఇక్కడ పరీక్షను చూస్తాం. సో పరీక్షలకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం గమనించినట్లయితే క్రింది వానిలో సత్యమైనదేది అసత్యమైనదేది అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి సమస్త కీలక అంశాలను మనం ఒక దగ్గర రాసుకున్నట్లయితే సో ఆ అంశాలను మనం క్షుణ్ణంగా పరిశీలించి దానికి సంబంధించి సత్యమైనదేదో అసత్యమైనదేదో ఒక అంచనాకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కేవలం ప్రిపరేషన్ని దృష్టిలో పెట్టుకొని లేదా సిలబస్ను దృష్టిలో పెట్టుకొని ఈ అంశాలు మొత్తం చదివినట్లయితే ఎటువంటి ఫలితం ఉండదు. ప్రతి అభ్యర్థి కూడా ఖచ్చితంగా సబ్జెక్టుకు సంబంధించి టాపిక్ల వారీగా కీలక పదాలను మరియు కీలకమైనటువంటి అంశాలను స్మాల్ నోట్స్ రూపంలో ఖచ్చితంగా రాసి పెట్టుకోవాలి. సిలబస్ మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి కీ నోట్స్ని మొత్తం రిఫర్ చేసుకున్నట్లయితే వాటికి సంబంధించినటువంటి అంశాలను పునశ్చరణ చేసుకోగలిగితేనే నెక్స్ట్ టాపిక్కి లేదా నెక్స్ట్ సబ్జెక్ట్ని తీసుకునేటటువంటి క్రమాన్ని గమనించాలి. ఏదైనా ఇబ్బంది తల ఎత్తినా సరిగా వాటిని గుర్తు చేసుకోలేకపోయినా దానికి సంబంధించినటువంటి అంశాలలో అవగాహన పరిపూర్ణ స్థాయిలో లేదని తెలిసినా ఇమీడియట్గా మరొకసారి దానికి సంబంధించినటువంటి పూర్తి పాఠ్యాంశాన్ని చదివేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. 1-2 సార్లు పూర్తి సిలబస్ను చదివిన తర్వాత కేవలం సినాప్సిస్ మీద బేస్ చేసుకొని ఈ సినాప్సిస్ని రిఫర్ చేసుకుంటూ అవగాహనకు దొరకనటువంటి లేదా కన్ఫ్యూజ్ చేసేటటువంటి అంశాలను మాత్రమే పాఠ్యపుస్తకాల నుంచి తీయాలి. కానీ రివిజన్ చేసేటటువంటి క్రమంలో కూడా మొత్తం పాఠ్యపుస్తకాలను లేదా గ్రంథాలను తిప్పివేయడం అనేది ఇక్కడ మనకు సజెస్టబుల్ కాదు. ఎందుకంటే సమయం తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మనకు ఉండేటటువంటి సమయాన్ని మనం వినియోగించుకునేటటువంటి తత్వాన్ని బట్టి అదేవిధంగా ప్రిపరేషన్ విధానాన్ని బట్టి మాత్రమే ఈ పోటీ పరీక్షలో మన యొక్క విజయం ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా సాధారణంగా మనం చేసేటటువంటి పొరపాట్లను మినిమైజ్ చేసుకునేటటువంటి క్రమం కూడా మనకి ఇక్కడ పోటీ పరీక్షలో మనకు గెలుపు గుర్రాలుగా పనిచేస్తాయి. ఎంత చదివినా ఒక చిన్న అవగాహన లోపము ఒక చిన్న నిర్లక్ష్యమో చాలు పోటీ పరీక్షలో మన నుంచి విజయాన్ని దూరం చేయడానికి. సో ఈ రకమైనటువంటి రెక్టిఫికేషన్స్ మొత్తము చేసుకుంటూ ఉండాలి. కాబట్టి అటువంటి అభ్యర్థులకే తమ యొక్క పొరపాట్లను ఎంతవరకు తగ్గించుకుంటే విద్యార్థికి విజయ అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. సాధారణంగా పరీక్షల్లో అభ్యర్థులందరికీ ఒకే రకమైనటువంటి ప్రశ్నలు వస్తాయి. ఎవరికైతే పొరపాట్లు తక్కువ చేసుకుంటారో వారికే మార్కులు ఎక్కువగా వచ్చే క్రమాన్ని చూడవచ్చు. కేవలం వారికి మాత్రమే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేటటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మనం చూస్తాం. అందుకే పరీక్షలు అనేవి ఒక విషయంలో విద్యార్థి సాధించినటువంటి ప్రగతిని పరిణామాత్మకంగా అంచనా వేసేటటువంటి సాధనాన్ని మనం ఇక్కడ పరీక్షగా చెప్పుకుంటున్నాం. ఈ పరీక్షలో విద్యార్థి ఎంత తక్కువ పొరపాట్లు చేస్తే లేదా తన చేసేటటువంటి తప్పులను కానీ పొరపాట్లను కానీ ఎంత తక్కువకు పరిగణించుకుంటే ఎంత తక్కువకు కుదించుకుంటే తన యొక్క విజయ అవకాశాలు అంతగా మెరుగుపడతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. మాపనానికి సంబంధించినటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే నికష మరియు పరీక్షకు సంబంధించినటువంటి భావనలు మనం గమనించాం. ఏదైనా ఒక పరీక్షకు సంబంధించినటువంటి లేదా పర్టికులర్ సబ్జెక్టుకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలించదలిచినట్లయితే దాన్ని అక్కడ నికషగా పేర్కొన్నాం. రకరకాలైనటువంటి సబ్జెక్టులను కనుక మనం పరిశీలించాల్సి వచ్చినట్లయితే ఒక్కో సబ్జెక్టుకు సంబంధించినటువంటి నికషల యొక్క సముచ్చయాన్ని మనం ఇక్కడ పరీక్షగా పేర్కొన్నాం. మానవుని దైనందిన జీవితంలో మాపనం అనేది ప్రధానమైనటువంటి భాగంగా ఉన్నటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ప్రొఫెసర్ రాస్ అనేటటువంటి విద్యావేత్త ప్రకారం మనం నిత్య జీవితంలో అనేక రకాలైనటువంటి మాపనాల్లో ముడిపడి ఉన్నటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించవచ్చు.
నిత్య జీవితంలో అనేక రూపాలలో ఈ మాపనం పడి ఉన్నటువంటి క్రమంలో ఈ మాపనానికి సంబంధించినటువంటి అంశాలు కనుక మనం ఇక్కడ చూస్తే శిశువు పుట్టిన తర్వాత శిశువు యొక్క ఉష్ణోగ్రత, బరువు, ఎత్తు మొదలైనవి వైద్య సదుపాయం కోసం ఆరోగ్య కేంద్రాల్లో నమోదు చేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. అలాగే ఈ శిశువు యొక్క అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే వయసు వారీగా తగినటువంటి బరువు ఉన్నాడా, ఎత్తున్నాడా అనేటటువంటి క్రమాలని మనం ఇక్కడ నిత్యం పరిశీలిస్తూనే ఉంటాం. థర్మామీటర్లు, త్రాసు, ద్రవ్య పద్ధతుల వంటి అనేక రకాలైనటువంటి మాపనాలు ప్రతి వ్యక్తి జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. వ్యక్తులు లేదా మనుషులు ఇక్కడ వయసుల వారీగా వచ్చేటటువంటి మార్పులను పరిశీలించేటటువంటి క్రమంలో ఈ మాపనాలన్నీ కూడా మనకు అత్యధికంగా ఉపయోగపడేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. ఇక్కడ మాపనం అనేది విజ్ఞాన శాస్త్రంలో అత్యంత ప్రముఖమైనటువంటి భాగాన్ని పోలి ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థి యొక్క ప్రజ్ఞ, విద్యార్థి యొక్క ప్రవర్తన, తనలోని అమూర్త చింతనకు సంబంధించినటువంటి స్వభావాలు ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పరీక్షల ద్వారా మనం ఇక్కడ అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ క్రమంలో విద్యా మాపనానికి సంబంధించినటువంటి అవసరం మనకెంతో ఉన్నట్లుగా ఇక్కడ మనం గమనించవచ్చు. మాపనం అంటే కొన్ని నియమాల ఆధారంగా ఒక వస్తువుకు లేదా ఒక సంఘటనకు ఒక పరిమాణాత్మకమైనటువంటి సంఖ్యను నిర్దేశించేటటువంటి ప్రక్రియను మనం ఇక్కడ మాపనంగా చెప్పుకుంటాం. కొన్ని నియమాల ఆధారంగా ఒక వస్తువుకు లేదా సంఘటనకి సంబంధించినటువంటి అంశాలను నిర్దేశించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం మాపనంగా చూస్తాం. నికషాల ద్వారా మాపనం చేయడం జరుగుతూ ఉంటే నికషాలు అనేవి మాపనానికి సాధనమయ్యేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే పరీక్షలు అనేవి మాపనానికి ఇక్కడ సాధనమయ్యేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. మాపనం అంటే కొన్ని నియమాల ఆధారంగా ఒక వస్తువుకు లేదా సంఘటనకి సంబంధించినటువంటి అంశాలకు ఒక సంఖ్యను నిర్దేశించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మాపనంగా చెప్పుకుంటున్నాం. క్రింది వారిలో మాపనానికి సంబంధించి సరి అయినదేది లేదా సరికానిదేది అనే ఓరియంటేషన్లో, మూల్యాంకనానికి సంబంధించి కింది వారిలో సరి అయినదేది లేదా సరికానిదేది అనేటటువంటి అంశంలో, అదేవిధంగా నికష, పరీక్ష, మాపనానికి సంబంధించినటువంటి పదజాలం ఒకవైపు, వీటి యొక్క భావనలు వివరించేటటువంటి క్రమాన్ని మరొక వైపు మరొక జాబితాలో ఇచ్చి వీటికి సంబంధించి మనం జతపరిచేటటువంటి కోణంలోనూ మనం ఇక్కడ ప్రశ్నలను రూపొందించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ప్రధానంగా భౌతిక రసాయనిక శాస్త్రాలకు సంబంధించి అత్యంత ఎక్కువగా విఫలం చెందేటటువంటి క్రమాన్ని ఇక్కడ కనుక మనం పరిశీలిస్తే చాలామందికి నేటికి కూడా భౌతిక రసాయన శాస్త్రాలు ఒక కొరుకుడు పడనటువంటి విషయాలుగా మనకి ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. సో వీటికి ప్రధానమైనటువంటి కారణాలుగా అంశాలను కేవలం పరీక్షల దృష్టితో కాకుండా అవగాహనాపూరితమైనటువంటి దృష్టితో చదివినప్పుడు మాత్రమే వీటికి సంబంధించినటువంటి అంశాలు మనకు ఎక్కువగా క్షుణ్ణంగా అర్థమయ్యేటటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. మూల్యాంకనానికి సంబంధించినటువంటి అంశాలను కనుక మనం మరింత విపులంగా కనుక పరిశీలించినట్లయితే మూల్యాంకనం అనేది మాపనాల కంటే కూడా సమగ్రంగా ఉండేటటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించవచ్చు. ఇంత క్రితమే మనం చెప్పుకున్నట్టు నికష, పరీక్ష మరియు మాపనం ఇవన్నీ కూడా మనకు మూల్యాంకనంలో భాగమైనటువంటి అంశాలుగా మనం ఇక్కడ చూస్తాం. మూల్యాంకనం అనేది ఒక విస్తృతమైనటువంటి భాగంగా మనం చూస్తే దానిలో ఉన్నటువంటి అంతర్భాగాలుగా మనకి ఇక్కడ నికష, పరీక్ష మరియు మాపనాలు ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఒక వ్యక్తి పూర్తి మూర్తిమత్వంతో పరిణామాత్మక, గుణాత్మక మార్పులను పరిగణలోకి తీసుకునేటటువంటి అంశంగా మనం ఇక్కడ మూల్యాంకనాన్ని చూస్తాం. వ్యక్తి యొక్క పరిపూర్ణమైనటువంటి పూర్తి అభివృద్ధిని తెలుసుకునేటటువంటి క్రమంలో మనకి ఇక్కడ ఈ పరిమాణాత్మక, గుణాత్మక మార్పులు అనేవి మనకి ఇక్కడ కనిపించేటటువంటి అవకాశాన్ని ఇక్కడ మనం చూస్తాం. విద్యలో ఒక విద్యార్థి పరంగా, విద్యార్థి సమూహం పరంగా లేదా పాఠశాల కార్యక్రమాల పరంగా గుణాత్మక మార్పులను పరిగణలోకి తీసుకుంటూ బోధన యొక్క సమర్థతను నిర్ణయించేటటువంటి అంశాలను రూపకల్పన చేసేటటువంటిది ఇక్కడ మూల్యాంకనంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఉపాధ్యాయుడు తన బోధనను మెరుగుపరుచుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నంలో ఇమిడి ఉన్నటువంటి ఒక ముఖ్య భాగం కాబట్టి మూల్యాంకనం అనేది ఒక పరీక్షా కార్యక్రమం అనే కాదు, విద్యార్థులు వారి యొక్క మూల్యాంకన కార్యక్రమానికి దోహదపడేటటువంటి కార్యక్రమంగా మనకి ఇక్కడ పరీక్షలు మాత్రమే లేనటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే విద్యార్థికి తన యొక్క ప్రగతిని నిరంతరం బేరీజు వేసుకుంటూ తన యొక్క ప్రగతిని మరింత మెరుగుపరుచుకునేటటువంటి క్రమంలో అత్యున్నతంగా ఉపయోగించేటటువంటి వ్యవస్థలుగా మనం ఇక్కడ
మూల్యాంకనానికి సంబంధించినటువంటి ప్రక్రియలు మనం ఇక్కడ గమనించవచ్చు. సాధారణంగా మాపనము మరియు మూల్యాంకనానికి సంబంధించి మనం అనేకమైనటువంటి మిస్కాన్సెప్ట్స్ డెవలప్ చేసుకున్నటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. వాస్తవానికి రెండింటినీ ఒకదానికొకటి ప్రత్యామ్నాయ పదాలుగా భావించబడేటటువంటి అంశాలను మనం గమనించవచ్చు. ఇంత క్రితం చెప్పుకున్నట్టు నికషలు, పరీక్షలు, మాపనాలు, మూల్యాంకనాలు వీటన్నిటిని కూడా మనం సమానార్థం ఇచ్చేటటువంటి అంశాలుగా మనం వాడుతున్నాం. కేవలం ఇది మన యొక్క అవగాహనలోని లోపాన్ని సూచిస్తుంది, కానీ వాస్తవ ఉద్దేశంలో వాటి యొక్క పరమార్థం ఒకటే అయిన విద్యార్థిని అంచనా వేసేటటువంటి క్రమంలో మనం ఇక్కడ వాటిని తీసుకున్నా కూడా ఇక్కడ వాటి యొక్క క్రమాన్ని మనం పరిశీలించినట్లయితే వాటి యొక్క అర్థము కేవలం వాటి యొక్క ఉద్దేశము విద్యార్థి యొక్క ప్రగతిని అంచనా వేయడమే, కానీ వాడుకలో వీటి యొక్క మధ్య వ్యత్యాసం ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. మూల్యాంకనానికి బదులుగా గణన చేయడం అనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ వాడుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భాల్లో మూల్యాంకనానికి, మాపనానికి, అదేవిధంగా గణన చేయడానికి ఉండేటటువంటి భేదాలను మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్లో రైట్స్ అండ్ మాపనానికి, మూల్యాంకనానికి మధ్య ఉన్నటువంటి భేదాన్ని స్పష్టపరచడం జరిగింది. మాపనానికి మరియు మూల్యాంకనానికి మధ్య భేదాన్ని స్పష్టీకరించిన వారు క్రింది వారిలో ఎవరు అనే ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. లేదా మాపనానికి, మూల్యాంకనానికి మధ్య ఉండేటటువంటి అంశాలను సాధారణంగా ఒక 4 స్టేట్మెంట్ల రూపంలో ఇచ్చి వాటిలో సరైనటువంటి వాక్యాలను గుర్తించేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ప్రధానంగా టీఎస్పీఎస్సీ నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్క పరీక్ష కూడా ఈ రకమైనటువంటి ధోరణిలోనే ఉంటుంది. సో దానికి సంబంధించి మాపనాలకు మరియు మూల్యాంకనాలకు మరియు నికషాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం, అందుబాటులో ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని మనం తెచ్చుకున్నప్పుడే, లేదా అవగాహన చేసుకున్నప్పుడే, లేదా సేకరించుకోగలిగినప్పుడే ఈ రకమైనటువంటి ప్రశ్నలకు మనం పూర్తి స్థాయిలో సమాధానాన్ని గుర్తించడంలో సక్సెస్ అవుతాం. లేదు ఏదైనా ఒక పాఠ్యపుస్తకానికో లేదా రిఫరెన్స్ పుస్తకానికో పరిమితమైనట్లయితే దాంట్లో ఏదైనా ఒక పాయింట్ మిస్ కావచ్చు. ఈ క్రమంలో మనకు దొరకనటువంటి ఆ అంశం కనుక పరీక్షాంశాల్లో వచ్చినట్లయితే అది మనం సత్యం కాదు అనేటటువంటి అంశంలో పొరపడేటటువంటి అవకాశం ఉంది. సో ఈ క్రమంలో మూడింటిని మనం కరెక్ట్గా గుర్తించినా కూడా 4వది కూడా దానికి సంబంధించి సత్యమైనదే అయినట్లయితే ఇక్కడ మనం ప్రశ్న పెట్టినటువంటి ధోరణి మనం పూర్తిగా మార్చుకునేటటువంటి ధోరణి మరియు వైఫల్యం చెందేటటువంటి ధోరణి ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే ఇక్కడ క్రింది వారిలో సత్యమైనటువంటి వాక్యాలను గుర్తించండి అనేటటువంటి క్రమంలో అంశానికి సంబంధించి దాన్ని వివరించేటటువంటి క్రమంలో దాని యొక్క యథార్థతలుగా ఏ స్టేట్మెంట్లను అయితే భావిస్తామో ఆ స్టేట్మెంట్స్ అన్నింటినీ కూడా మనం ఒక లిస్టు రూపంలో కనుక పరిగణించుకున్నట్లయితే వాటి ఆధారంగా సత్యవాక్యాలను పరిశీలించడం అనేది పెద్ద కష్టమైనటువంటి పని ఏం కాదు. ముఖ్యంగా సమయం కూడా మనకు ఎక్కువగా ఉంది కాబట్టి ఈ క్రమంలో మన యొక్క సినాప్సిస్ని మొత్తం ఒక క్రమమైనటువంటి పద్ధతులలో అందజేసుకుంటూ రూపొందించుకుంటూ అవసరమైతే ఏ రోజుకి ఆ రోజు ఈ సినాప్సిస్ మొత్తాన్ని ఒక 5 to 10 minutes ఒక ర్యాపిడ్గా వీటిని చదివేస్తూ క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఇక్కడ నిరంతరం మన యొక్క అవగాహనను పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం కూడా మనకి ఇక్కడ ఎక్కువగా ఉంది. సర్వసాధారణ భాషలలో వాడుకలో ఉన్నటువంటి నికషలు, పరీక్షల్లో మనం ఉపయోగించేటటువంటి మాపనం, సమగ్ర భావనను స్పష్టపరచడానికి మూల్యాంకనం చేయబడినటువంటి లేదా పరిచయం చేయబడినటువంటి కొత్త సాంకేతిక పదంగా మనం ఇక్కడ మూల్యాంకనం గురించి చెప్పుకుంటాం. నికషలు, పరీక్షల్లో మనం వినియోగించేటటువంటి మాపనాల యొక్క సమగ్ర భావనను స్పష్టపరిచేటటువంటి ఒక సాంకేతిక పదంగా మూల్యాంకనం గురించి చెప్తాం. మూల్యాంకనంలో నికషలు, పరీక్షలు, మాపనాలు ఇవన్నీ కూడా అంతర్భాగాలుగా ఉన్నటువంటి అంశాలు ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ మాపనంలో ముఖ్యంగా ఒక పాఠ్య విషయం యొక్క సాధన లేదా విజ్ఞాన నైపుణ్యాలు, సామర్థ్యాలను మాత్రమే ఇక్కడ మనం గమనిస్తాం. మాపనంలో పాఠ్య విషయం యొక్క సాధన, విజ్ఞాన నైపుణ్యాలు, సామర్థ్యాలను మాత్రమే ఇక్కడ మనం గణిస్తాము. కానీ మూల్యాంకనంలో ఒక విద్యా కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలుగా పరిగణించబడేటటువంటి మూర్తిమత్వ మార్పులను కూడా మనం ఇక్కడ పూర్తిగా గణించేటటువంటి సందర్భాన్ని చూడవచ్చు. కేవలం జ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలను మాత్రమే, సామర్థ్యాలకు సంబంధించినటువంటి అంశాలను మాత్రమే మాపనాలు గణిస్తుండగా విద్యార్థి యొక్క మూర్తిమత్వానికి సంబంధించినటువంటి లక్షణాలను కూడా మనం ఇక్కడ మూల్యాంకనంలో భాగంగా మనం ఇక్కడ పరిశీలిస్తాం. అక్కడ ప్రశ్నల సరళి నుంచి గమనించవచ్చు, ఇక్కడ ప్రశ్నల యొక్క సముదాయాన్ని గమనించవచ్చు. కానీ గణించేటటువంటి అంశాల విషయంలో ఇక్కడ మనకు మార్పులు ఉన్నాయి.
ఇది కూడా మనకు క్రింది వారిలో సత్యమైనది ఏది లేదా అసత్యమైనది ఏది అనే ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఈ క్రమాన్ని మనం గమనిద్దాం. ఇక్కడ పాఠ్య విషయాలు మాత్రమే కాకుండా, మూల్యాంకనంలో పాఠ్య విషయాలు మాత్రమే కాకుండా అభిప్రాయాలు, అభిరుచులు, భావాలు, ఆలోచన విధానాలు, పని అలవాట్లు, వ్యక్తిగత సర్దుబాట్లు, సాంఘిక సర్దుబాట్లను కూడా గణించేటటువంటి ఒక ప్రక్రియగా మనం ఇక్కడ మూల్యాంకనానికి సంబంధించినటువంటి అంశాలను మనం ఇక్కడ పరిశీలిస్తాం. ఒక ఉపాధ్యాయ బోధకుడి ద్వారా ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్నటువంటి విద్యార్థి మూల్యాంకనం చేయబడినప్పుడు అతని యొక్క రికార్డు ఏ విధంగా ఉందనేటటువంటి ఓరియంటేషన్ మనం ఇక్కడ గమనిస్తే, ఒకవేళ బోధనలో ఎటువంటి బోధనోపకరణాలను ఉపయోగించలేదు, నల్లబల్లపై అతని యొక్క రాత స్పష్టంగా లేదు అనేటటువంటి అంశాలు కనుక మనం పరిశీలిస్తే, అతడు పద్ధతి ప్రకారం బోధించడం లేదు అనేదేమో ఇక్కడ మనం గుణాత్మక వర్ణన ప్రకారం చెప్పుకోవచ్చు. ఇక్కడ పద్ధతి అనేది ఆల్రెడీ మనకు దీనికి సంబంధించినటువంటి మెథడాలజీలో భాగంగా ఏ విధంగా బోధించాలనేటటువంటి స్ట్రాటజీ మొత్తం మనకి ఇక్కడ అందివ్వడం జరిగింది. కాబట్టి తన పద్ధతి ప్రకారం బోధించడం లేదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం పరిశీలన ద్వారా చెప్తాం. ఎటువంటి టీఎల్ఎం లేదా బోధనాభ్యసన సామగ్రిని లేదా బోధనకు సంబంధించినటువంటి ఉపకరణాలను ఉపయోగించిన సందర్భాన్ని, నల్లబల్లను వినియోగించుకునేటటువంటి క్రమంలో రాత స్పష్టంగా లేనటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూడవచ్చు. ఈ క్రమంలో పద్ధతి ప్రకారం బోధించడం లేదు అనేటటువంటిది గుణాత్మక వర్ణన కాగా, అతడు ఒక 2వ గ్రేడ్కు చెందినటువంటి ఉపాధ్యాయుడిగా మనం ఇక్కడ తన యొక్క అంశాన్ని బేరీజు వేసేటటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అయితే విద్యార్థికి పరిమాణాత్మక మరియు గుణాత్మకమైనటువంటి వర్ణనలు మాపనం అవుతుంటే, అతడు ఒక 2వ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా ఇచ్చిన తీర్పు అనేది మనకు మూల్యాంకనంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. సో అక్కడ ఉపాధ్యాయ విద్యార్థిని పరిశీలన ఆధారంగా మనం ఒక అంచనాకు వస్తున్నాం, తన యొక్క పనితీరును మనం అంచనా వేస్తున్నాం. దీని ఆధారంగా ఒక ఓవరాల్గా ఒక గ్రేడ్ ఇవ్వడం అనేది మనం ఇక్కడ మూల్యాంకనంగా మనం ఇక్కడ పరిశీలిస్తాం. మూల్యాంకనం యొక్క అర్థము, ప్రక్రియ, మూల్యాంకనంలో ఉండేటటువంటి రకాలు, మూల్యాంకనం యొక్క సాధనాలకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం ఇక్కడ పరిశీలించినట్లయితే, విద్య అనేది విద్యార్థుల ప్రవర్తనలో కోరదగ్గ మార్పులను తీసుకొని వచ్చేటటువంటి ఒక ప్రక్రియగా, ఆశించిన ప్రవర్తన మార్పులను తీసుకొచ్చేటటువంటి ఒక ప్రక్రియగా మనం ఇక్కడ చూస్తాం విద్యను గురించి. ఉపాధ్యాయుడు తనకున్నటువంటి విషయ పరిజ్ఞానం ఆధారంగా విద్యార్థికి అందించవలసినటువంటి జ్ఞానాన్ని అభ్యసన అనుభవాల ద్వారా లేదా కృత్యాల ద్వారా అందించేటటువంటి క్రమంలో విద్యార్థిలో ఆశించినటువంటి ప్రవర్తన మార్పు వచ్చేటటువంటి ప్రక్రియగా మనం ఇక్కడ విద్యను గణిస్తున్నాం. ఈ ప్రవర్తనలో మార్పు కోసం లేదా అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకునేటటువంటి క్రమంలో ఇక్కడ బోధన అనేది ఆశయాలు మరియు లక్ష్యాల దృష్ట్యా ఈ ప్రవర్తనలోని మార్పుకు సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ మనం పరిశీలించవచ్చు. విద్యను మూల్యాంకనం చేయడానికి బోధన ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో సాధించాలనుకున్నటువంటి లక్ష్యాల స్పష్టమైనటువంటి భావన అవసరమైనటువంటి ప్రక్రియను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. విద్యా మూల్యాంకనంలో బోధన ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థులలో సాధించాలనుకున్న లక్ష్యాల స్పష్టమైనటువంటి భావనను ఇక్కడ మనం అత్యవసరంగా పరిగణించవచ్చు. విద్యార్థులలో ఈ లక్ష్యాలు, ఆశించినటువంటి లక్ష్యాలు ఏ మేరకు సాధించబడ్డాయో మాపనం చేసేటటువంటి వివిధ పద్ధతులను మూల్యాంకన విధానం అనేది కలిగి ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ప్రధానంగా విద్య అనేది లక్ష్యాధారమైనటువంటి ఒక ప్రక్రియగా మనం చెప్పుకుంటే, మూల్యాంకనం కూడా లక్ష్యాధారమైనటువంటి ప్రక్రియగానే మనం చెప్పుకుంటాం. విద్యలో ఆశించినటువంటి ప్రవర్తన మార్పులను తీసుకురావాల్సినటువంటి అంశంగా ప్రధాన లక్ష్యంగా మనం బేరీజు వేసుకుంటే, మూల్యాంకనంలో ఈ ఆశించిన లక్ష్యాలు ఏ మేరకు సాధించబడ్డాయో తెలిపేటటువంటి ఒక ప్రక్రియగా మనం ఇక్కడ మూల్యాంకనానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. విద్యార్థి యొక్క ప్రవర్తన మార్పులో తీసుకొచ్చేటటువంటి ఒక ప్రక్రియగా మనం ఇక్కడ చూస్తాం. అయితే విద్యా లక్ష్యాలు ఎంత మేరకు సాధించారో తెలుసుకునేటటువంటి ఒక ప్రక్రియగా మనం మూల్యాంకనాన్ని చూస్తాం. ఈ విద్యా లక్ష్యాలు ఎంత మేర సాధించాలో తెలుసుకోవడమే మూల్యాంకనం యొక్క విధిగా మనం ఇక్కడ చూస్తాం. మానవుని ప్రవర్తన స్వతహాగానే ఎంతో క్లిష్టమైనటువంటి అంశం. ఇక్కడ ఈ మానవ ప్రవర్తన మొత్తాన్ని కూడా అనువైనటువంటి చిన్న చిన్న స్కోర్లలోకి కుదించి వర్ణించేటటువంటి క్రమానికి మనం ఖచ్చితంగా రాలేము. అత్యంత ప్రతిభావంతుడైనటువంటి విద్యార్థి సైతం పరిస్థితుల ప్రభావం వలనో, అనారోగ్య కారణాల వలనో పరీక్షలకు ముందు సరిగా చదవలేనట్లయితే, చదివేంత సమయాన్ని కేటాయించుకోలేకపోయినట్లయితే,
సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయినట్లయితే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా కొన్నిసార్లు పరీక్షల్లో మనం మన యొక్క ప్రతిభను సక్రమంగా ప్రదర్శించలేం. బంధువులకు ఏదైనా హాని జరిపినటువంటి క్రమంలో, సొంత వారికి ఏదైనా ఇబ్బందులు ఎదురైనటువంటి క్రమంలో కూడా ఇక్కడ మానవుని యొక్క ప్రవర్తనను మనం అక్కడ పరీక్షల రూపంలో అంచనా వేయలేనటువంటి పరిస్థితులు మనం గమనించవచ్చు. మానవుని తన ప్రవర్తనను ఏ విధంగా వ్యవస్థీకృతం చేసుకుంటారనేటటువంటి విషయాల్ని పరిగణలోకి తీసుకొని ఇక్కడ గణించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మూల్యాంకన సాధనాలు సర్వసామాన్యమైనటువంటి పెన్సిల్ పేపర్ పరీక్షలకు మాత్రమే పరిమితం కాదు, లేదా పేపర్ పెన్ పరీక్షలకు మాత్రమే పరిమితమైంది కాదు. వాస్తవానికి మూల్యాంకన సాధనాల యొక్క పరిధి చాలా విస్తృతంగా ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఉపాధ్యాయుడు విద్యార్థిని బాగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటి ఏ కొంచెం సమాచారాన్నైనా ఇక్కడ అత్యంత విలువైనటువంటిదిగా మనం ఇక్కడ పరిగణిస్తాం. మూల్యాంకన కార్యక్రమం ఉపాధ్యాయుల పాఠశాల యాజమాన్యం కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల యొక్క సమిష్టి బాధ్యతగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అందుకనే ఇంటికి వెళ్ళగానే విద్యార్థిని మరి కాసేపు ఆ రోజు చెప్పినటువంటి పాఠ్యాంశాల్లోని అంశాలను ఒకసారి పరిశీలించమని కోరేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాం. మూల్యాంకన కార్యక్రమం ఉపాధ్యాయుల, పాఠశాల యాజమాన్యం, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల యొక్క సమిష్టి బాధ్యతగా కూడా మనం ఇక్కడ పరిశీలించాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో విద్యార్థి తనకు ఎదురైనటువంటి ఇబ్బందులను పేర్కొనలేని పరిస్థితులలో తల్లిదండ్రులు వారికి అవసరమైనటువంటి క్రమంలో వారికి మార్గదర్శకులుగా ఉంటూ, ప్రోత్సాహకారులుగా ఉంటూ ఆ ఇబ్బందులను అధిగమించేటటువంటి క్రమంలో విద్యార్థికి కనుక తగినటువంటి చేయూతను కనుక అందించగలిగితే విద్యా వ్యవస్థలో పరీక్షల వల్ల వచ్చేటటువంటి సమస్త దురవస్థలను మనం దూరం చేసిన వాళ్ళం అవుతాం. దురదృష్టవశాత్తు మన ఆలోచనలు కేవలం పరీక్షలించి వచ్చేటటువంటి మార్కులు వీటి చుట్టూనే తిరగడం అనేది అత్యంత బాధాకరమైనటువంటి ఒక అంశంగా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే విద్యార్థులను పరీక్షలు అనేటటువంటి విషయవలయంలో నెట్టివేశామో ఆటోమేటిక్గా వారికి తమ యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకునేటటువంటి క్రమానికి బదులుగా ఈ మార్కుల వెంట పరిగెట్టేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. సో విద్యలో మూల్యాంకనం కేవలం ఒక ప్రక్రియ మాత్రమే. విద్యలో అనుకున్న లక్ష్యాలను చేరుకునే క్రమంలో మూల్యాంకనం అనేది కేవలం ఒక మాపనానికి లేదా అంచనా వేసేటటువంటి క్రమంలో ఈ మూల్యాంకనం అనేది ఒక ప్రక్రియగా మాత్రమే ఇక్కడ భావించబడుతుంది. కేవలం అని ఎందుకు అంటున్నామంటే ప్రస్తుతం ఈ పదం అనేది మనకెక్కడా కనిపించదు. విద్యార్థి కేవలం వచ్చేది పాఠశాలకు జ్ఞాన నిర్మాణాన్ని కావించుకోవడానికి కాగా ప్రస్తుతం కేవలం పరీక్షల ఉద్దేశంతో వచ్చేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం అత్యంత బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఇక్కడ చెప్పుకుంటాం. విద్యలో మూల్యాంకనం అనేది ఒక సమగ్ర భావనగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. విద్యా ప్రక్రియలు, విద్యా లక్ష్యాలు, విషయము, అభ్యసన అనుభవాలు, మూల్యాంకన పద్ధతులు ఒకదానితో ఒకటి సమగ్రమైనటువంటి సంబంధాన్ని కలిగినటువంటి అంశాన్ని మనం బోధన లక్ష్యాలు, విలువలకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలు మనం చెప్పుకున్నాం. లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు, మూల్యాంకనం, ఇవి మూడు కూడా విద్యా వ్యవస్థలో అత్యంత ఉపయోగకరమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించేటటువంటి సమగ్ర సంబంధాన్ని కలిగి ఉండేటటువంటి ప్రక్రియలుగా మనం ఇక్కడ చూస్తాం. దురదృష్టవశాత్తు ఈ లక్ష్యాలు, అభ్యసన అనుభవాలకు తక్కువ ప్రయారిటీ కల్పిస్తూ కేవలం పరీక్షలకు మాత్రమే అత్యధిక ప్రయారిటీని కల్పిస్తూ వచ్చినటువంటి ప్రతి ప్రశ్నకు విద్యార్థి సమాధానాన్ని గుర్తించాల్సిందే అనేటటువంటి క్రమంలో విద్యార్థిని ఈరోజు మనం నెట్టివేస్తున్నాం, పూర్తి అభద్రతా భావంలోకి నెట్టివేస్తున్నాం. సో చూద్దాం, విద్యా మూల్యాంకన ప్రక్రియకు సంబంధించినటువంటి అన్ని ప్రాథమిక అంశాలను కనుక మనం నేర్చుకుంటే ఉపాధ్యాయుడు అనేవాడు తన దగ్గర చదువుకోవడానికి వచ్చేటటువంటి విద్యార్థులకే కాదు, తన సంతానానికి కూడా ఈ రకమైనటువంటి అంశాల్లో మార్గనిర్దేశనం చేస్తూ వారిని ఒక ఆరోగ్యకరమైనటువంటి పోటీ వాతావరణానికి పురికొల్పేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. మూల్యాంకనంలో లేదా విద్యా వ్యవస్థలో ఇక్కడ మనం పేర్కొన్నటువంటి లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు మరియు మూల్యాంకనానికి ప్రతి అంశానికి ఒక అంశంతో మరొక అంశంతో మరొక 3 అంశాలతో ఇక్కడ ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు.
విద్య యొక్క మూల్యాంకన ప్రక్రియకు సంబంధించినటువంటి భావనలు మనం సమగ్రంగా అర్థం చేసుకునేటటువంటి ఒక క్రమాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ విద్యా ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాలను మనం ఒక పటరూపంలో కనుక చూసినట్లయితే ఇక్కడ విషయము పాఠ్యపుస్తకాలకు సంబంధించినటువంటి అంశాలు విద్యా లక్ష్యాలతోనే కాదు, మూల్యాంకనము మరియు అభ్యసన అనుభవాలతో కూడా ఇవి సమగ్రమైనటువంటి ఒక సంబంధాన్ని కలిగి ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అదేవిధంగా విద్యలో మూల్యాంకనం అనేటటువంటి ప్రక్రియ పాఠ్య పుస్తకాలకు, విషయ పరిజ్ఞానానికి సంబంధించి, పాఠ్య ప్రణాళికకు సంబంధించి, ఉపాధ్యాయుడు నిరంతరం కల్పించేటటువంటి అభ్యసనానుభవాలకు సంబంధించి, తద్వారా విద్యార్థులలో ఏ రకమైనటువంటి లక్ష్యాలు పెంపొందించవచ్చు, ఆ విద్యార్థులు ఆ లక్ష్యాలను చేరుకున్నారా లేదా అనేటటువంటి క్రమంలో కూడా ఇక్కడ మనకు మూల్యాంకనం అనేది, ఈ మూల్యాంకనం ద్వారానే ఈ అంశాలన్నీ బేరీజ్ వేసుకునేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా అభ్యసన అనుభవాలన్నీ కూడా విద్యా లక్ష్యాల ఆధారంగా చేపట్టబడేటటువంటి కృత్యాలుగా, ఇవి పాఠ్య ప్రణాళికకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలుగా, ఈ అభ్యసనానుభవాల ద్వారా విద్యార్థి ఆయా కృత్యాలను నెరవేర్చుకుంటూ తనలోని జ్ఞాన నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది అనేటటువంటి అంశాలను బేరీజు వేసుకునే క్రమంలో, నిర్ధారణ చేసుకునేటటువంటి క్రమంలో మూల్యాంకనం యొక్క ఆవశ్యకత ఎక్కువగా ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. విషయము, పాఠ్యపుస్తకాలు, పాఠ్య ప్రణాళిక అనేటటువంటి అంశాలకు, విద్యా లక్ష్యాలకు, అభ్యసన అనుభవాలకు, మూల్యాంకనం అనేటటువంటి ప్రక్రియకు ఎక్కడ కూడా వీటిని కేవలం విద్యా ప్రక్రియలో ఒక విడివిడిగా ఉండేటటువంటి భావనగా మనం చూడలేము. అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి సమగ్రమైనటువంటి సంబంధాన్ని, పరస్పరం ఆధారితమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. దురదృష్టవశాత్తు ప్రస్తుతం మనం చూసేటటువంటి క్రమంలో, చూసేటటువంటి దృష్టి కోణంలో కేవలం మూల్యాంకనానికి మాత్రమే మనం అధికమైనటువంటి ప్రయారిటీ ఇస్తున్నాం. ఈ క్రమంలోనే నైపుణ్యం లేని, జ్ఞానం లేని, అజ్ఞానులైనటువంటి పౌరులను మనం విద్యార్థి వ్యవస్థ నుంచి దురదృష్టవశాత్తు పెంపొందించుకుంటున్నటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ మూల్యాంకనంలో విద్యార్థుల యొక్క ఆసక్తులు కానివ్వండి, అభిరుచులు కానివ్వండి, వీటిని మాపనం చేసేటటువంటి క్రమం లేకపోవడం వలన, కేవలం విషయ పరిజ్ఞానానికి మాత్రమే వీటితో ప్రాధాన్యతనివ్వడం వలన ఇవి పరీక్షలు కాకుండా శిక్షలుగా మిగిలిపోయేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఈ అనారోగ్యకరమైనటువంటి పోటీని నివారించాలంటే మొదటగా మనం గుర్తించాల్సింది మూల్యాంకనం యొక్క ప్రాథమిక విధి ఏమిటి, ఇది మూల్యాంకనంని మనం విద్యా ప్రక్రియలో ఏ విధంగా ఒక అంతర్భాగంగా, ఒక సాధనంగా వినియోగించుకుంటున్నాం అనేటటువంటి క్రమాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడే ఈ అనారోగ్యకరమైనటువంటి పోటీ నివారించబడుతుంది. విద్యార్థి తాను చేసినటువంటి అభ్యసనానుభవ కృత్యాల ద్వారా ఏ విధమైనటువంటి వాంఛనీయమైనటువంటి మార్పులు అభివృద్ధి చెందించబడ్డాయో విద్యా లక్ష్యాల రూపంలో ఉపాధ్యాయుడు ముందుగా ఏర్పరచుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. విద్యార్థి పూర్తి స్థాయిలో పాఠశాల జీవితంలో అంతిమంగా తనలో ఏ ఏ ప్రవర్తన మార్పులు జరగాలో వాటన్నిటికీ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనకు విద్యా లక్ష్యాల రూపంలో ఉపాధ్యాయుని ముందుంచేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఈ లక్ష్య సాధనకు అవసరమైనటువంటి పాఠ్యాంశాలను ఎన్నుకొని ఆ లక్ష్యాల సాధనకు తగినట్లుగా తన యొక్క బోధనను మలుచుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం పాఠ్య ప్రణాళికల రూపంలో చూస్తాం. లక్ష్యాల ఆధారంగా తన యొక్క బోధనను డిజైన్ చేసుకునేటటువంటి అంశాన్ని ఇక్కడ ఈ ఉపాధ్యాయుడు అనేవాడు ఎంచుకుంటాడు. అదేవిధంగా విద్యా లక్ష్యాలు అనేవి బోధన, అభ్యసన అనుభవాన్ని నిర్దేశించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ పరిశీలించవచ్చు. ఈ బోధన, అభ్యసన అనుభవాల ఆధారంగానే రూపొందించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. లక్ష్యాల ఆధారంగా రూపొందించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. పాఠ్య ప్రణాళిక లక్ష్యాల ఆధారంగా రూపొందించబడుతుంది. అభ్యసన అనుభవాలు కూడా లక్ష్యాల ఆధారంగా రూపొందించబడేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ ఎంచుకున్నటువంటి లక్ష్యాలు, కల్పించబడినటువంటి బోధనాభ్యసన అనుభవాల ద్వారానే మనం దానికి తగినటువంటి మూల్యాంకన పద్ధతులు మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవాలి. లక్ష్యాల ఆధారంగా లేని మూల్యాంకన పద్ధతులు ఏమాత్రం సత్ఫలితాలను ఇవ్వలేవు. విద్యార్థి నేర్చుకున్న అంశము ఒక రకంగా ఉంటే మరొక అంశాన్ని పరీక్షించే విధంగా మనం మూల్యాంకన పద్ధతులను డిజైన్ చేసుకోలేము. విద్యార్థికి అందించినటువంటి బోధనాభ్యసన అనుభవాలకు సంబంధించినటువంటి అంశాలను మనం ఇక్కడ మాపనం చేయగలగాలి. కానీ
తాను నేర్చుకున్నటువంటి అంశాలను మూల్యాంకన పద్ధతులుగా మనం ఇక్కడ ఎప్పటికీ కూడా పరిగణించుకున్నటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూడవచ్చు. వీటి ప్రమాణత్వం అనేది కూడా లక్ష్యాలపై ఆధారపడినటువంటి అంశంగా మనం చూస్తాం. మూల్యాంకనం యొక్క ప్రమాణత్వం కూడా మనకు లక్ష్యాల ఆధారంగానే జరుగుతుంది. ఈ క్రమంలో బోధన అభ్యసన అనుభవాలు, మూల్యాంకన సాధనాలు అనేవి ఒకదానినొకటి ప్రభావితం చేసుకునేటటువంటి, పరస్పరం సహాయం చేసుకునేటటువంటి అంశాలుగా మనం ఇక్కడ గమనించవచ్చు. బోధనాభ్యసన అనుభవాలు, మూల్యాంకన సాధనాలు రెండు వేర్వేరు కావు. బోధనాభ్యసన అనుభవాలలో వచ్చేటటువంటి అంశాలను పరీక్షించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ మూల్యాంకన సాధనాల్లో చూస్తాం. దురదృష్టవశాత్తు మూల్యాంకనంలో ఏ ఏ అంశాలు ఇస్తామో వాటిని మాత్రమే బోధించేటటువంటి క్రమాన్ని ఇప్పుడు మనం ఇక్కడ గమనిస్తున్నాం. కేవలం దీనివల్లనే విద్యార్థులలో అనారోగ్యకరమైనటువంటి పోటీ, విషయ అవగాహన సమగ్రంగా లేకపోవడం, తద్వారా తమ యొక్క జ్ఞాన నైపుణ్యం లేదా జ్ఞానాభివృద్ధి అనేది ఎక్కువగా లేనటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మూల్యాంకనానికి సంబంధించినటువంటి సోపానాలు కనుక మనం పరిశీలించినట్లయితే, ఈ మూల్యాంకన విధానం అనేది తరగతి గదిలో బోధనను అభివృద్ధి పరుచుకునేటటువంటి క్రమంలో, పరీక్షించేటటువంటి క్రమంలో ఒక ముఖ్యమైనటువంటి సాధనంగా మనం మూల్యాంకన విధానాన్ని చెప్పుకుంటాం. బోధన లక్ష్యాలతో కూడుకున్నటువంటి మూల్యాంకనం మాత్రమే ఆయా విషయ పరిజ్ఞానాన్ని అందించేటటువంటి సబ్జెక్టు టీచర్లకు ఎంతో ఉపయోగపడేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. కనుకనే ఈ మధ్య కాలంలో జరిగేటటువంటి పబ్లిక్ పరీక్షలలో సిలబస్ పరిధిని మించినటువంటి ప్రశ్నలు వచ్చాయనేటటువంటి ఆరోపణలు, సిలబస్ని దృష్టిలో పెట్టుకోకుండా అత్యంత తేలికమైనటువంటి అంశాలు, ఇవి విద్యార్థి యొక్క సమగ్ర అభివృద్ధిని అంచనా వేయనటువంటి క్వశ్చన్లు వచ్చినాయి అన్నటువంటి అంశాల్లోనూ మనం ఎన్నో తగాదాలను చూసేటటువంటి క్రమాన్ని చూడవచ్చు. ఆఖరికి కోర్టు మెట్లు కూడా ఎక్కినటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. కేవలం బోధన లక్ష్యాలతో కూడుకున్నటువంటి మూల్యాంకనం మాత్రమే సబ్జెక్టు టీచర్కి, అదేవిధంగా విద్యార్థి కూడా ఎంతో ఉపయోగపడేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సరైన లక్ష్యాలను ఎన్నుకునేటటువంటి క్రమంలో కూడా మనకు మూల్యాంకనం అనేది ఉపయోగపడుతుంది. అనగా మనం ఎంచుకున్నటువంటి లక్ష్యాలు సరైనవా కావా, అభ్యసన అనుభవాల ద్వారా ఈ లక్ష్యాలను నెరవేర్చుకునేటటువంటి క్రమంలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, ఈ లక్ష్యాల ఆధారంగా అభ్యసన అనుభవాలు కల్పించబడుతున్నాయా లేదా అనేటటువంటి అంశాలు తెలుసుకునేటటువంటి క్రమంలో ఈ మూల్యాంకనము మనకు ఎంతగానో ఉపయోగపడేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. మూల్యాంకన విధానాన్ని మనం సరైన రీతిలో అనుసరించినట్లయితే పాఠ్య ప్రణాళికను, బోధనా పద్ధతులను మెరుగుపరుచుకునేటటువంటి క్రమంలో అవసరమైనటువంటి నిర్దిష్ట సూచనలు మనం ఇక్కడ పొందగలుగుతాం. తద్వారా ఇది విద్యార్థికి, అదేవిధంగా ఉపాధ్యాయుని యొక్క బోధనా నైపుణ్యాలను మెరుగుపరుచుకునేటటువంటి క్రమంలో ఇద్దరికీ ఉభయదారకమైనటువంటి అంశంగా మనం ఇక్కడ మూల్యాంకన విధానాన్ని చూడవచ్చు. ప్రస్తుతం ఉన్న అనారోగ్యకరమైనటువంటి పోటీ వాతావరణంలో ఇది కేవలం ఉపాధ్యాయులకు పరిమితమైందో లేదా విద్యార్థులకు పరిమితమైందో కాక ఒక సందిగ్ధ వాతావరణాన్ని సృష్టించినటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. కేవలం పరీక్షల్ని దృష్టిలో పెట్టుకుంటే విద్యార్థులు సమగ్రమైనటువంటి, సంపూర్ణమైనటువంటి జ్ఞాన నిర్మాణం జరగదు. అదేవిధంగా కేవలం బోధనను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే అనుకున్న లక్ష్యాలను మనం ఏ మేరకు సాధించగలిగామో, ఏ మేరకు చేరుకున్నామో అనేటటువంటి ఒక అంచనా మనలో ఏర్పడని క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అనగా మూల్యాంకన విధానం సరైన రీతిలో అనుసరించినప్పుడు మాత్రమే పాఠ్య ప్రణాళికను, ఉపాధ్యాయుడు తాను ఉపయోగించేటటువంటి బోధనా పద్ధతులను మరింత మెరుగుపరుచుకోవడానికి అవసరమైనటువంటి సూచనలు, సలహాలను, అవసరమైనటువంటి నిర్దేశిత సమాచారాన్ని తను క్రోడీకరించుకునేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. లక్ష్యాలు, బోధనాభ్యసనం, పరీక్షలు ఈ మూడింటి మధ్య సమగ్రమైనటువంటి సంబంధాన్ని స్థాపించడంలో, ఈ క్రమంలో మూల్యాంకనం యొక్క విధానం అనేది లేదా మూల్యాంకన ప్రక్రియ అనేది ఒక ప్రధానమైనటువంటి పాత్రను వహించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఈ మూల్యాంకనం ఆధారంగానే ఎన్నుకోవాల్సినటువంటి లక్ష్యాలు, కల్పించబడినటువంటి బోధనాభ్యసన ప్రక్రియలు, అదేవిధంగా విద్యార్థిలో అంచనా వేయడానికి అవసరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి పరీక్షలు ఈ మూల్యాంకన విధానాన్ని డిజైడ్ చేసుకునేటటువంటి క్రమంలో ఆ మూడు అంశాలకు పరస్పర సంబంధాన్ని ఆపాదించేటటువంటి క్రమంలో ప్రధాన పాత్ర పోషించేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. మూల్యాంకనంలో ఈ క్రమంలో ఉన్నటువంటి ముఖ్య సోపానాలు మొత్తం 5గా మనం ఇక్కడ పరిగణిస్తున్నాం. దీంట్లో భాగంగా మూల్యాంకనం విధానంలోని ముఖ్య సూత్రాలను కనుక, సోపానాలు కనుక మనం పరిశీలించినట్లయితే బోధనా లక్ష్యాలను రూపొందించడం, బోధనాభ్యసన అనుభవాలు కల్పించి
ఆశించిన లక్ష్యాలను, అనుకున్న లక్ష్యాలను సాధించడం, మూల్యాంకన సాధనాలను ఎంచుకొని వాటిని ఉపయోగించి ఆశించిన లక్ష్య సాధనాలను పొందడం, మరొకటి విశ్లేషణ, వ్యాఖ్యానం, మూల్యాంకన ఫలితాలను ఉపయోగించి బోధనాభ్యసన ప్రక్రియను మెరుగుపరచడం, వీటిని మనం ఇక్కడ మూల్యాంకనం యొక్క ముఖ్యమైనటువంటి సోపానాలుగా మనం ఇక్కడ పరిగణిస్తున్నాం. బోధనను ప్రారంభించడానికి ముందే లేదా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి బోధనా లక్ష్యాలను ముందుగా నిర్ధారించుకోవాలి. ఈ బోధనా లక్ష్యాలకు అనుగుణంగా ఉపాధ్యాయుడు ప్రతినిత్యము విద్యార్థికి తగిన బోధనాభ్యాసన అవకాశాలను కల్పించి ఆ లక్ష్యాలను సాధించేటటువంటి క్రమాన్ని పరిశీలించాలి. ఈ క్రమంలో సరైనటువంటి మూల్యాంకన సాధనాలను ఎంచుకొని వాటిని ఉపయోగించి తగిన పరిశీలన ద్వారా విద్యార్థిని ఆశించిన లక్ష్యాలను పొందేటటువంటి క్రమంలో మనం ఇక్కడ చేరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా మూల్యాంకన సాధనాల ద్వారా వచ్చినటువంటి ఫలితాలను విశ్లేషించగలిగి ఆ మార్కులకు అనువైనటువంటి వ్యాఖ్యానాలు చేయగలిగి ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించాలి. మూల్యాంకన ఫలితాలను విశ్లేషించగలిగినట్లయితే విద్యార్థి యొక్క ప్రతిభ ఏ మేరకు ఉంది అనేటటువంటి అంశాలు మనం ఇక్కడ విశ్లేషించగలుగుతాం. అదేవిధంగా విద్యార్థి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి నుంచి మరింత మెరుగైనటువంటి స్థానానికి చేరుకోవాలంటే ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలనేటటువంటి వ్యాఖ్యానాలు కూడా మనం ఇక్కడ మూల్యాంకనం ద్వారా చేపట్టగలుగుతాం. అదేవిధంగా ఈ మూల్యాంకనానికి సంబంధించినటువంటి ఫలితాలను ఉపయోగించి ఉపాధ్యాయుడు తన యొక్క బోధనాభ్యసన ప్రక్రియను లేదా కృత్యాలను మరింత మెరుగైనటువంటి రీతిలో తరగతి గదిలో ప్రదర్శించేటందుకు వీళ్ళు మనం ఇక్కడ కల్పించవచ్చు. మూల్యాంకనానికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాల గురించి మాట్లాడుకుంటున్నాం. మూల్యాంకనం యొక్క ప్రాథమిక విధి ఏమిటి? నికషలు, పరీక్షలు, మాపనలు మరియు మూల్యాంకనాలకు సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు, స్థూలంగా మూల్యాంకనం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి, పాఠ్య ప్రణాళిక, పాఠ్యపుస్తకము, విద్యా లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు మరియు మూల్యాంకనానికి సంబంధించినటువంటి సత్సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, పరస్పర ఆధారిత కోణంలో వీటి మధ్య ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి, అదేవిధంగా మూల్యాంకనానికి సంబంధించినటువంటి సోపానాల గురించి కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించుకున్నాం. ఈ క్రమంలో మూల్యాంకనం యొక్క రకాలకు సంబంధించినటువంటి అంశాలకు ఒక ప్రాథమిక రూపాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మూల్యాంకనం యొక్క రకాలేమిటి, వీటిని ఏ సందర్భాలలో వినియోగిస్తారు అనేటటువంటి ఓరియంటేషన్లో గతంలో మనకు చాలా ప్రశ్నలు అడగడం జరిగింది. ప్రధానంగా మూల్యాంకనం యొక్క ప్రధాన ఉద్దేశంగా విద్యార్థులలో లోప నివారణ బోధనను చేపడతామనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశం. ఒకవేళ విద్యార్థి అభ్యసన అనుభవాలను కృత్యాల ద్వారా నేర్చుకునేటటువంటి క్రమంలో, పెంపొందించుకునేటటువంటి క్రమంలో లోటుపాట్లను కనుక మనం పూరించలేనట్లయితే పాఠ్యపుస్తకంలోని అంశాలని మార్చివేసినటువంటి సంఘటనలు కూడా మనకు కోకొల్లలుగా కనిపిస్తాయి. అవసరమైతే వాటి యొక్క కాఠిన్యత స్థాయిలను తగ్గించి మరింత సరళీకరించేటటువంటి దిశగా పాఠ్యపుస్తకంలోని అంశాలను మనం డిజైన్ చేసుకోవచ్చు. సో ఈ క్రమంలో వివిధ రకాలైనటువంటి మూల్యాంకన పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని పరిశీలించి వీటి యొక్క వినియోగం మనకు ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి క్రమాన్ని ఒకసారి పరిశీలిద్దాం. అర్హత స్థానీకరణ లేదా స్థాన నిర్దేశిత మూల్యాంకనంగా చెప్పుకుంటాం. ప్లేస్మెంట్ ఎవాల్యుయేషన్ అనేది ఒక రకమైనటువంటి మూల్యాంకన రకంగా చెప్పుకుంటాం. విద్యార్థుల ప్రవేశ ప్రవర్తనను మూల్యాంకనం చేసి తద్వారా విద్యాభివృద్ధికి తగిన బోధనా పథకాన్ని తయారు చేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం అర్హత స్థానీకరణ లేదా స్థాన నిర్దేశిత మూల్యాంకనం అంటాం. ఈ మధ్యకాలంలో పాఠశాలల్లో చేపడుతున్నటువంటి బేస్ లైన్ టెస్టుల వంటి వాటిగా వీటిని మనం పరిగణించవచ్చు. ప్రారంభంలోనే విద్యార్థి యొక్క జ్ఞానము ఏ స్థాయిలో ఉంది, తన యొక్క అవగాహన స్థాయిలు మరియు అంత క్రితం నేర్చుకున్నటువంటి అంశాలు ఎంత మేరకు గుర్తున్నాయనేటటువంటి అంశాల ఆధారంగా చేసేటటువంటి మూల్యాంకనాన్ని మనం ఇక్కడ బేస్ లైన్ పరీక్షలకు సంబంధించినటువంటి అంశాలను పరిగణిస్తాం. దీన్నే మనం స్థాన నిర్దేశిత మూల్యాంకనంగా మనం చెప్పుకుంటాం లేదా అర్హత స్థానీకరణ మూల్యాంకనంగా చెప్పుకుంటాం. క్రింది ఏ ప్రవర్తనను అర్హత స్థానీకరణ
మూల్యాంకనంలో భాగంగా పరిశీలిస్తారు అనే ఓరియంటేషన్లో మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి సాధనంగా మనం ప్రవేశ ప్రవర్తనను గురించి చెప్పుకుంటాం. ఈ స్థాన నిర్దేశిత మూల్యాంకనం యొక్క పర్యవసానం ఏమిటి అనే ఓరియంటేషన్లో మనకి ఇక్కడ ప్రశ్న రావచ్చు. విద్యార్థుల అభివృద్ధికి తగిన బోధనా పథకాన్ని తయారు చేసుకోవడమే ఇక్కడ స్థాన నిర్దేశిత మూల్యాంకనం యొక్క పర్యవసానంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఈ స్థాన నిర్దేశిత మూల్యాంకనం అన్ని మూల్యాంకనాలలో ప్రముఖమైనటువంటి ఒక స్థానాన్ని తీసుకున్నటువంటి సంగతి మనం గమనించవచ్చు. ఉపాధ్యాయుడు విద్యార్థి యొక్క అభ్యసన సామర్థ్యాలు బలహీనతలు ముందే తెలుసుకునేటటువంటి క్రమంలో ఈ అర్హత స్థానీకరణ లేదా స్థాన నిర్దేశిత మూల్యాంకనం ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. బోధనకు ముందే విద్యార్థుల యొక్క నిష్పాదనను అంచనా వేసి వారి యొక్క స్థాయిని నిర్ధారించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. తద్వారా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులను మరింత మెరుగుపరిచేటందుకు వారి మీద ప్రత్యేక శ్రద్ధ వహించేటందుకు ఉపాధ్యాయునికి ఒక అవకాశం దొరికేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. వారి స్థాయికి అనుగుణంగా విద్యార్థుల యొక్క అవసరాలు, అభిరుచులు, వారి శక్తి సామర్థ్యాల మేరకు ఉపాధ్యాయుడు మూల్యాంకనం చేసేటటువంటి క్రమంలో ఈ అర్హత స్థానీకరణ లేదా స్థాన నిర్దేశిత మూల్యాంకనం ఉపయోగపడేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. అందుకే దీన్ని మనం స్థాయికి అనుగుణంగా చేస్తున్నాం కాబట్టి దీన్ని స్థానీకరణ మూల్యాంకనం అనేటటువంటి పదాన్ని వాడుతున్నాం. మూల్యాంకనం యొక్క మరొక రకంగా రూపాత్మక లేదా నిర్మాణాత్మక మూల్యాంకనం గురించి చెప్పుకుంటాం. బోధనాభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు విద్యార్థి యొక్క లక్ష్యాలలో ఆశించిన సాధనం మెరుగుపడిందా లేదా అనేటటువంటి క్రమంలో లేదా అతని సాధనలోని అభివృద్ధిని తెలుసుకునేటటువంటి క్రమంలో మనకి ఇక్కడ రూపాత్మక లేదా నిర్మాణాత్మక మూల్యాంకనం ఉపయోగపడుతుంది. ఒకవేళ విద్యార్థి చేపట్టుతున్నటువంటి అభ్యసనలో ఏదైనా లోపం ఉన్నట్లయితే తిరిగి దానినే బోధించాల్సి వస్తుంది, పునర్బలనం చెందించాల్సి వస్తుంది. దీని ద్వారా విద్యార్థులలో అభ్యసన స్థాయిని సకాలంలో పొందేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అభ్యసనలో లోపం ఉన్నట్లయితే దాన్ని నిర్మాణాత్మక లేదా రూపాత్మక మూల్యాంకనంలో తెలుసుకుంటాం. విద్యార్థుల స్థాయికి ఆధారంగా ఈ అవగాహన ఏ విధంగా ఉందో మనకు అర్హత స్థానీకరణ మూల్యాంకనం ద్వారా తెలుసుకుంటాం. ఈ రకమైనటువంటి క్లిష్టమైన వేరియేషన్ని, స్పష్టమైనటువంటి వేరియేషన్ని మనం పట్టుకున్నప్పుడే ఈ మూల్యాంకన రకాలకు సంబంధించినటువంటి ప్రశ్నలే కాకుండా భౌతిక రసాయన శాస్త్రంలోను మరియు మెథడాలజీలోను వచ్చేటటువంటి ఎన్నో పరీక్షలకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రశ్నల యొక్క సరళిని మనం ఇక్కడ పట్టేసుకున్న వాళ్ళం అవుతాం. నిర్మాణాత్మక మూల్యాంకన ప్రక్రియ అనేది ఒక అవిచ్ఛిన్న ప్రక్రియగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఈ మూల్యాంకనం యూనిట్ పరీక్షలు, ఇన్ఫార్మల్ తరగతి పరీక్షలు, అసైన్మెంట్లు, ఇతర తరగతి గది కార్యక్రమాల ద్వారా జరిగేటటువంటి క్రమాన్ని ఇక్కడ చూడవచ్చు. ఫలితంగా ఇక్కడ ఇచ్చినటువంటి నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని ఒక సమగ్రమైనటువంటి మూల్యాంకనంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. నిర్మాణాత్మక మూల్యాంకన ప్రక్రియలో భాగంగా క్రిందిని వాళ్ళలోని కార్యక్రమాన్ని గుర్తించండి, చేపట్టబోయే కార్యక్రమాన్ని గుర్తించండి అనే ఓరియంటేషన్ మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి సమాధానంగా ఇన్ఫార్మల్ తరగతి పరీక్షలు, యూనిట్ పరీక్షలు, అసైన్మెంట్లు ఇలాంటి తరగతి గది కార్యక్రమాలు మనం ఇక్కడ నిర్మాణాత్మక మూల్యాంకన ప్రక్రియలో చేపట్టేటటువంటి పరీక్షలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. మరొక మూల్యాంకన రకాన్ని కనుక మనం గమనించినట్లయితే దీన్ని మనం లోప నిర్ధారణ మూల్యాంకనంగా చెప్పుకుంటాం. ఈ లోప నిర్ధారణ మూల్యాంకనాన్ని మనం సమస్య విధాన మూల్యాంకనంగా కూడా ప్రక్రియగా చెప్పుకుంటాం. బోధనాభ్యసన ప్రక్రియను అవగాహన చేసుకోవడంలో విద్యార్థులకు ఉండేటటువంటి బలహీనతను తెలుసుకునేటటువంటి ఒక ప్రక్రియగా ఈ లోప నిర్ధారణ ప్రక్రియను చెప్పుకుంటాం. క్రింది వారిలో సమస్య విధానం మూల్యాంకనంగా పరిగణించేటటువంటి మూల్యాంకన రకాన్ని గుర్తించండి అనే ఓరియంటేషన్లో మనం ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. లేదా బోధనాభ్యసన ప్రక్రియలో అవగాహన చేసుకోవడంలో బలహీనతను తెలుసుకోవడానికి వాడేటటువంటి మూల్యాంకన రకాన్ని గుర్తించండి అనే ఓరియంటేషన్లో మనకి ఇక్కడ క్వశ్చన్ రాయవచ్చు. లేదా లోప నిర్ధారణ మూల్యాంకనం యొక్క ప్రాథమిక విధి ఏమిటనే ఓరియంటేషన్లో ఇక్కడ క్వశ్చన్ రావచ్చు. విద్యార్థి యొక్క అవగాహనలో వచ్చేటటువంటి బలహీనతలను తెలుసుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం లోప నిర్ధారణ మూల్యాంకనం యొక్క ప్రాథమిక విధిగా లేదా ముఖ్య ఉద్దేశంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం.
లోప నిర్ధారణ మూల్యాంకన ఫలితంగా విద్యార్థులకు కల్పించబడినటువంటి వ్యక్తిగత బోధన, అదేవిధంగా బోధనలో తీసుకురావాల్సినటువంటి మార్పులు, విద్యార్థికి బోధించేటటువంటి క్రమంలో రూపొందించుకున్నటువంటి పాఠ్య ప్రణాళిక లాంటి వాటిపై ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని మనం చూపించుకోవచ్చు. ఫలితంగా విద్యార్థులకు వీక్గా ఉన్నటువంటి అంశాలన్నిటికి సంబంధించి మనం లోప నివారణ బోధన జరిపి వారికి అవసరమైనటువంటి ప్రక్రియల ద్వారా మనం ఇక్కడ ఆశించినటువంటి ప్రవర్తన మార్పులను రూపొందించుకోవచ్చు అనేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనకు లోప నిర్ధారణ మూల్యాంకనం ద్వారా చెప్పుకుంటాం. ఇదే కాక స్వీయ మూల్యాంకనం మరియు బహిర్గత మూల్యాంకనం లేదా ఇతరులు చేసేటటువంటి మూల్యాంకనాన్ని కూడా మనం ఇక్కడ పరిశీలించవచ్చు. స్వయం మూల్యాంకనకు సంబంధించినటువంటి అంశాలు మనం ఇక్కడ పరిశీలిస్తున్నాం. ఇక్కడ విద్యార్థులు వారు సాధించినటువంటి ప్రగతిని తామే మూల్యాంకనం చేసుకునేటటువంటి అంశాన్నే మనం ఇక్కడ స్వీయ మూల్యాంకనం లేదా స్వయం మూల్యాంకనంగా చెప్పుకుంటాం. మనలోని ప్రవర్తనకు సంబంధించినటువంటి అంశాలను గుర్తించుకోవడంలో భాగంగా పలు సైకాలజిస్టులు, మానసిక శాస్త్రవేత్తలు, విజ్ఞాన శాస్త్రవేత్తలు మనకు అందించేటటువంటి క్వశ్చనర్లను మనం ఇక్కడ స్వీయ మూల్యాంకనకు సంబంధించినటువంటి అంశాలుగా మనం ఇక్కడ చూస్తాం. ఈ మధ్యకాలంలో వార్తాపత్రికల్లో కూడా ఈ రకమైనటువంటి అంశాలను బేరీజు వేసుకోవడానికి గాను ఇటువంటి ప్రశ్నల సరళిని మనం ఇక్కడ గమనించవచ్చు. నేటి పరీక్షా విధానంలో స్వయం మూల్యాంకనానికి అవకాశం రావడం లేదు. విద్యార్థులే తమంతట తాము నేర్చుకునేటటువంటి ప్రక్రియలు ఇక్కడ చేపట్టడం లేదు. కాబట్టి ఇక్కడ మూల్యాంకన సాధనాన్ని దానితో ఇచ్చిన మార్గదర్శక సూచనలు పాటిస్తూ విద్యార్థులు తమ ప్రగతిని తామే మూల్యాంకనం చేసుకునేటటువంటి ఒక క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. నేటి ఆధునిక శాస్త్ర సాంకేతిక ప్రగతి వల్ల వచ్చినటువంటి ఒక అమూల్యమైనటువంటి వరంగా మనం ఇక్కడ స్వీయ మూల్యాంకనకు సంబంధించినటువంటి అంశాలు మనం ఇక్కడ గమనించవచ్చు. ఇప్పటికే పలు విద్యా సంస్థలు లేదా కన్సల్టెన్సీ సంస్థలు కొన్ని విద్యకు సంబంధించినటువంటి సమస్త సమాచారాన్ని వీడియోగ్రాఫ్ల రూపంలోను, వీడియోల రూపంలోను, ఆడియోల రూపంలోను మనకు అందించేటటువంటి క్రమంలో విద్యార్థుల యొక్క ప్రగతి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి అంశాలను కొన్ని ప్రశ్నల రూపంలో అక్కడ అందించి వాటికి సంబంధించినటువంటి ఆన్సర్లను గుర్తింపచేయడం ద్వారా మార్కులను అవార్డు చేసి, సరైన వాటికి మార్కులను అవార్డు చేసి విద్యార్థులు తమకు తామే తమ యొక్క ప్రగతిని గుర్తింపజేసుకునేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. సో ఈ స్వయం మూల్యాంకనానికి అవకాశం కల్పించకపోవడం వలన ఆయా అంశాలను మనం స్వీయ మూల్యాంకనం ద్వారా అవసరమైనటువంటి గైడెన్స్ని అందించి దాని ఆధారంగా విద్యార్థులు తమకు తామే మూల్యాంకనం చేసుకునేటటువంటి ఒక ప్రక్రియగా మనం ఇక్కడ స్వీయ మూల్యాంకన విధానాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇలా కాక ప్రస్తుత పరీక్షా విధానం విద్యార్థులు సాధించినటువంటి ప్రగతిని ఉపాధ్యాయుల పరీక్షల ద్వారా, పరీక్షేతర కార్యక్రమాల ద్వారా మూల్యాంకనం చేయడానికి ఇతరులు చేసేటటువంటి మూల్యాంకనానికి ప్రాధాన్యతనిచ్చేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. విద్యార్థులు తరగతి గదిలో ఉన్నటువంటి క్రమంలో తరగతి గదిని సందర్శించినటువంటి ఇతర వ్యక్తులు వారి యొక్క అవగాహన స్థాయిని మరియు ఉపాధ్యాయుల యొక్క బోధన ఏ విధంగా ఉందని తెలుసుకునేటటువంటి క్రమంలో చేసేటటువంటి మూల్యాంకనం మొత్తం కూడా మనకు ఈ బహిర్గత మూల్యాంకనం లేదా ఇతరులు చేసేటటువంటి మూల్యాంకనకు సంబంధించిన అంశంగా చూస్తాం. ఇదే రకంగా సంకలన మూల్యాంకనం గురించి చెప్పుకుంటాం. పాఠ్య విభాగం బోధన పూర్తిగా అయిన తర్వాత లేదా ఒక టర్మ్ పూర్తయిన తర్వాత నిర్వర్తించేటటువంటి మూల్యాంకనాన్ని మనం ఇక్కడ సంకలన మూల్యాంకనం లేదా సమ్మేటివ్ ఎవాల్యుయేషన్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం. పాఠ్య విభాగం బోధన కానివ్వండి లేదా ఒక టర్మ్ పూర్తయిన తర్వాత చేసేటటువంటి ఈ ప్రక్రియలు మనం ఇక్కడ సంకలన మూల్యాంకనంగా చెప్పుకుంటాం. గతంలో దీనిని 6 నెలల పరీక్షలు, 3 నెలల పరీక్షలు, సాంవత్సరిక పరీక్షలు అనేటటువంటి అంశాలుగా చూసేవాళ్ళం, వార్షిక పరీక్షలుగా చూసేవాళ్ళం. ప్రస్తుతం వీటిని సమ్మేటివ్ అసెస్మెంట్ లేదా సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ పేపర్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇక్కడ పాఠ్య విభాగం ఒక నిర్ణీత పరిధి మేరకు సిలబస్ అయిపోయినటువంటి తరుణంలో లేదా నిర్ణీత కాలం బోధించిన తర్వాత ఆయా అంశాలలో విద్యార్థుల యొక్క ప్రగతి ఏ విధంగా ఉంది తెలుసుకోవాలనేటటువంటి క్రమంలో మనం నిర్వర్తించేటటువంటి ఈ మూల్యాంకనాన్ని సంకలన మూల్యాంకనంగా మనం పరిగణిస్తాం. దీనివల్ల ఆ ప్రక్రియ యొక్క ఫలితము తుది సాధనపై ఏ విధంగా ఉంది అనేటటువంటి ఒక తుది నిర్ణయానికి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు రావడానికి ఈ సంకలన మూల్యాంకనం అనేది మనకు
అత్యధికమైనటువంటి ప్రయారిటైజ్డ్ అంశంగా మనం ఇక్కడ గమనిస్తాం. ఒక అంశాన్ని నేర్చుకున్న తర్వాత చేసేటటువంటి క్రమంలో ఒక రకమైనటువంటి మూల్యాంకనం ఫంక్షనల్ అసెస్మెంట్ కాగా, నిర్మాణాత్మక మూల్యాంకనం కాగా, ప్రస్తుతం ఇక్కడ సంకలన మూల్యాంకనం అనేది ఒక టర్మ్ పూర్తయిన తర్వాత జరిపేటటువంటి ఒక మూల్యాంకన ప్రక్రియగా మనం ఇక్కడ గమనిస్తాం. ఇప్పటివరకు ఉన్నటువంటి మూల్యాంకన రకాలకు సంబంధించినటువంటి అంశాలను మనం అర్హత స్థానీకరణ లేదా స్థాన నిర్దేశిత మూల్యాంకనంగా, రూపాత్మక లేదా నిర్మాణాత్మక మూల్యాంకనం లేదా ఫంక్షనల్ అసెస్మెంట్గా, ఫంక్షనల్ ఎవాల్యుయేషన్గా చూసుకున్నాం. అదేవిధంగా సమస్య విధాన మూల్యాంకనం లేదా లోప నిర్ధారణ మూల్యాంకనంగా మనం చెప్పుకున్నాం. విద్యార్థి యొక్క బలహీనతలను, అవగాహనకు సంబంధించినటువంటి బలహీనతలను కనుగొనేటటువంటి క్రమంలో ఈ లోప నిర్ధారణ మూల్యాంకనం అత్యంత అనువైనదిగా మనం ఇక్కడ పరిగణించుకున్నాం. అదేవిధంగా స్వయం మూల్యాంకనం లేదా ఇతరులు చేసేటటువంటి మూల్యాంకనానికి సంబంధించినటువంటి అంశాలు మనం ఇక్కడ మాట్లాడుకున్నాం. వీటితో పాటుగా సంకలన మూల్యాంకనం లేదా సమ్మేటివ్ ఎవాల్యుయేషన్కి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ మనం ఒక టర్మ్ పూర్తయిన తర్వాత నిర్వర్తించేటటువంటి ఒక మూల్యాంకనంగా చెప్పుకున్నాం. దీనివల్ల ఒక ప్రక్రియ యొక్క ఫలితము లేదా సాధనపై తుది నిర్ణయం చేసుకునేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ ఉపాధ్యాయుడు పొందగలిగేటటువంటి ఒక అమూల్యమైనటువంటి సాధనంగా మనం సంకలన మూల్యాంకనానికి చెప్పుకుంటాం. మరికొన్ని రకాలైనటువంటి మూల్యాంకన రకాలను అంతర్గత బహిర్గత మూల్యాంకనం మరియు నిరంతర సమగ్ర మూల్యాంకనాలకు సంబంధించినటువంటి అంశాలను తదుపరి తరగతుల్లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.